రాహుల్, నాన్న ఎప్పుడో 7 గంటలకు ఫోన్ చేసి ట్రైన్ దిగానని చెప్పారు. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా రాలేదేంటి? రాహుల్ చెప్పేది నీకే వినిపిస్తుందా లేదా? నాకేమైనా మీ నాన్న చెవుడు అనుకున్నావా? బాగా వినిపిస్తుంది. వీటికేం తక్కువ లేదు, కనీసం బయటికెళ్ళి చూసి రావచ్చు కదా. మీ నాన్న ఏమైనా చిన్నపిల్లడంటే బయటికెళ్ళి చూసి రావడానికి? అయినా ఇంతకు ముందు మన ఇంటికి రాలేదా ఏంటి? కంగారు పడకో, మీ నాన్నకి ఆ సిగ్నల్ పిచ్చి కదా. ఏ దుర్ముహూర్తం దాటిన తర్వాత వద్దామని ఎక్కడో దాక్కుని ఉంటాడు. అసలు పెద్దలంటే కనీసం గౌరవం మర్యాద ఏమీ లేదు కదా. నా కర్మ. సేమ్ ఫీలింగ్. కనీసం మీ అమ్మకైనా ఫోన్ చేయొచ్చు కదా. అదిగో దిగబడినట్టున్నారు. ఏంటి? ఆటో దిగినట్టున్నారు, సౌండ్ వస్తుంది. పద. మంచిదే. ఏంటి నాన్న ఇంత లేట్? ఎప్పుడు ఫోన్ చేశారు? ఎప్పుడు వస్తున్నారు? ఉదయం 7 గంటలకి ట్రైన్ దిగామమ్మా. రాహుకాలం ఉందని ఇదిగో సంత చివరి వెయిట్ చేస్తున్నాం. మీరైనా ఫోన్ చేయాలి కదా అత్తగారు. తెల్లారి నుంచి రాని ఎంత టెన్షన్ పడుతుంది. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. సరే, ఆటో డబ్బులు ఇచ్చి లోపట్రా. ఈయన మారడు. రా అమ్మా. ఎంతన్నా? 1000 రూపాయలన్నా. 1000 రూపాయలా? సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చా, శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చావా? మామూలుగా అయితే 150 సార్. వెయిట్ చేయించారు కదా, అందుకే 1000 రూపాయలు. తొందరగా కొట్టండి, ఇంకో రైడ్ ఉంది. సర్లే, క్యూఆర్ కోడ్ అక్కడ చూడండి. ఇగో బొక్క. కూర్చో అమ్మా, కూర్చోండి నాన్న. నాన్న మంచిదే. మావయ్య గారు, ఏంటండి మీకు ఈ ముహూర్తాలు పిచ్చి? అల్లుడు గారు, నేనేం చేసినా మీ మంచి కోసమే కదండి. బోకలే. వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి. అల్లుడు, ఒక్క నిమిషం ఉయ్యక. ఏమండి, నాన్నగారు చెప్తున్నారు కదా, ఉయ్యకండి. 22, 21, 20. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. 17. ఆగండి ఆగండి, అయిపోతుంది. 14. 10 సెకండ్లే, అయిపోతుంది. రాహుకాలు వెళ్ళిపోయింది. ఊసేయల్లుడు. మీ అమ్మ కడుపులు మాడ. దీనికి కూడా ఎవడైనా రావుకాలం చూస్తాడా? పిచ్చి బాగా ముదిరింది మీ ఇద్దరికి. రాణి, ఆఫీస్ బయలుదేరుతున్నా. మావయ్య గారు, ఆఫీస్కి బయలుదేరుతున్నా. అల్లుడు గారు, హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళకండి, దుర్ముహూర్తం ఉంది. ఏంటి? అదే బాబు, ఒక అరగంట దాకా వెళ్ళకండి, మంచిది కాదని చెప్తున్నా. అరగంట అక్కర్లేదు, ఇంకో 10 నిమిషాలు అయితే ఆఫీసులో రానివ్వరు. ఏమండి, టీ? ఆఫీస్కి వెళ్ళే ముందు టీ అంటే సర్లేండి, షర్ట్ మార్చుకుని వెళ్ళండి. సారీ అండి, పదండి. టైం అయిపోతుంది. ఆఫీస్ టైం ఏమో తలుపు తీయండి ప్లీజ్. మావయ్య చెప్పింది వినిపించుకోండి. అల్లుడు గారు, మీరు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తే లేటుగా వెళ్ళిన రాహుల్ గారు అవుతారు. అదే లేటుగా వెళ్తే లేటు రాహుల్ అవుతారు. ఏది బెటర్? నేనేం చేసినా మీ మంచి కోసమే అల్లుడు గారు. ఈ ముసలోడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అల్లుడు గారు, నేను కొంచెం ముసలోడు అయిపోయాను కదా, నాకు కొంచెం చెవుడుంది, ఏం వినిపించట్లేదు. అమ్మో, ఈ ముసలోడు పగ తీర్చుకుంటున్నాడు. తలుపు తీయండి. అమ్మాయి, రాహుకాలం అయిపోయింది, తలుపు తీసేయి. పిచ్చుకుతో టైం అయిపోతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీ పని చెప్తాను. చూసారా అత్తగారు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారో? నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. ఒక్కటే డైలాగ్ వేసుకోండి. ఇప్పుడు కాదు, సాయంత్రం చెప్తాను మీ పని. మావయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అల్లుడు గారు, ఏమైంది మావయ్య? నువ్వు అర్జెంట్ గా ఖైరతాబాద్ వెళ్ళాలి. నాకు అసలే కాలేజ్ రావట్లేదు. అసలు ఏమైంది మావయ్య?
సర్లేండి నేను బయలుదేరుతున్నా. ఖైరతాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి బాలనగర్ వెళ్ళండి. ఇక్కడ నుండి బాలనగర్ ఏంటండి? ఇప్పుడు నన్ను ఏం అడగండి అల్లుడు గారు, నాకు చాలా టెన్షన్గా ఉంది. సరే సరే వెళ్తానండి. మామయ్య బాలనగర్ వచ్చాను. ఇదిగో అక్కడి నుంచి స్ట్రైట్ గా బస్ స్టాండ్కి వెళ్ళండి. బస్ స్టాప్ దగ్గరే ఉన్నా. ఎవడ్రా నువ్వు? బాబు, వాడు మా తమ్ముడు కొడుకే. క్యాబ్కి 200 రూపాయలు అవుతుందన్నాడు. డబ్బులు వేస్ట్ కదా, అన్నిటికి తీసుకొచ్చండి. వస్తూ వస్తూ గోకుల్ థియేటర్కి వెళ్ళండి, చెప్తాను. అక్కడెవడో ఉన్నాడు. ముందు మీరు వెళ్ళండి, నేనేం చేసినా మీ మంచి కోసమే కదా. సరే ఎక్కువ. వచ్చానండి. థియేటర్ ఎదురుకుండా టీ షాప్ ఉందా? టీ షాప్ ఉందండి. ఆ షాప్ లో టీ షర్ట్ వేసుకుని ఎవడైనా ఉన్నాడా? వాడెవడో ఉన్నాడు. మీ చెల్లిగారి కొడుకా? జోకులు వేసింది చాలండి, ముందు అడిగి ఫోన్ ఇవ్వండి. సరే ఇస్తాను, ఉండండి. బ్రో ఫోను. హలో. సరే. ₹5. ఈడేంటి చేతిలో ₹5 పెట్టాడు? అది పట్టుకుని ఎక్కడ ఆకుండా ఇంటికి వచ్చాయి, చెప్తాను. ఏంటి అత్తగారు ఇది? ఆఫీస్కి లీవ్ పెట్టి చేయించవలసిన పనులే ఇవి? నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. రారా. ఏంటి మామయ్య ఇది? నేను బతికుండగా అల్లుడికి నష్టం కలిగిస్తానా? ఇందాక సినిమాకి వెళ్ళాను, అక్కడ టీ తాగాను, చిల్లా నడిచిపోయాను. అయితే ₹5 కూసు, లీటర్ పెట్రోల్, హాఫ్ డే లీవ్, 5,000 ఖర్చు అయింది. నేనేం చేసినా నీ మంచి కోసమే బాబు. ఇంకా లాభం లేదు, బాగా ముదిరిపోయింది. యోగా క్లాస్ జాయిన్ చేస్తాను, మెడిటేషన్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అయినా ఉండొచ్చు. మా నాన్న ఒక్కరేనా? మా అమ్మని కూడానా? ఇద్దరు నిన్ను. రాని, నేను రెడీ అయిపోయాను. ఆటో కూడా వచ్చింది. ట్రైన్ టైం అయిపోతుంది, పదండి. ఆగండి, దుర్ముహూర్తం వచ్చేసింది, ఇంకా 20 నిమిషాలు ఆగాలి. అదేదో మీ సెకండ్ సెటప్ లాగా వచ్చింది. ఏంటండి? ఏమీ లేదండి, ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్దామా? ఆగలుడు, రాహుకాలం. హలో ఆటో భయ్య, 10 నిమిషాలు వచ్చేస్తున్నాం. వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి. ట్రైన్ టైం అయిపోతుందండి. రాని. A few moments later. దుర్ముహూర్తం వెళ్ళిపోయింది. బయలుదేరండి. అల్లుడు బయలుదేరాడు. వెళ్ళి ఏం పీకడానికి? స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద సమోసాలు శనక్కాయలు అమ్ముకోవడాక ట్రైన్ వెళ్ళిపోయి 1 గంట అయింది. కూర్చోండి. మీరు మీ చేదొస్తూ మోకాలు వేసుకొని ఆఫీస్లో లీవ్ బొక్క. పదండి. యోగా సెంటర్లు అన్ని మాట్లాడేశాను, జాయిన్ అవుతురు. అల్లుడు గారు, ఇంకా రాహుకాలం పోలేదు. ఎప్పుడు పోద్ది? సాయంకాలం 4 గంటలకు వెళ్ళిపోద్ది. ఈ లోపు యోగా సెంటర్ కూడా క్లోజ్ అయిపోద్ది. పదండి. పిచ్చి ముక్కలు వేసుకుని కదలండి. హలో, రావు గారు తాలూకా? మా మామయ్యే. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమైంది? రావు కాలం అని ఊపిరి బిగపెట్టేశారండి. ఎమర్జెన్సీ. మీరు